సామాజిక రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా అనేక విషయాలు అందరం పంచుకున్నాం. రాజకీయ పార్టీలుగా ఈ బడ్జెట్ల మీద ఇదివరకే మా అభిప్రాయాలని చాలా స్పష్టంగా బడ్జెట్ పెట్టిన రోజు, అంతకుముందు గవర్నర్ ప్రసంగం రోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా దీని మీద స్పందించినాయి. ఇక్కడైతే ఎట్లా స్పందించారో అందరూ అదే రీతిలో ఆ రోజు మేము స్పందించడం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అయితే బడ్జెట్ మీద వికాస్ సమితి ఈ చర్చను తీసుకోవడం అనేటువంటిది, ఎందుకంటే బడ్జెట్ అనేటువంటిది మనం ఎంత అవునన్నా కాదనుకున్నా ప్రజల మీద, ప్రజా జీవితాల మీద ఒక పెద్ద ప్రభావం పడేటువంటి ఒక అంశం అనేటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. బడ్జెట్లో ఉండే కేటాయింపులు, బడ్జెట్లో ఉండేటువంటి అనేక విషయాలు ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిందో ఆ ప్రభుత్వం యొక్క దిశను, దశను సరైనటువంటి రీతిలో డైరెక్షన్ తెలియజేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం అందరం కూడా పరిగణిస్తాం. కానీ ఈ 25-26 బడ్జెట్కు సంబంధించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సంబంధించి, ఎందుకంటే సహజంగానే ప్రభుత్వాలు మెకానికల్గా మారినప్పుడు వచ్చేటువంటి అంశాలు వేరు, అనేక అంశాలు ఇప్పుడున్నటువంటి స్థితి బాగాలేదు, వీటికంటే చాలా గొప్ప పరిపాలన ఇస్తామని చెప్పేటువంటి అనేక మాటల వలన తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఇవాళ చాలా మంది మిత్రులందరూ కూడా చెప్పినారు, అందరూ కూడా పంపించారు. 6 గ్యారంటీలకు సంబంధించి కానీ లేకుంటే మిగతా అంశాలకు సంబంధించి కానీ సరైనటువంటి కేటాయింపులు లేవు. ఆ కేటాయింపులు లేకపోవడం వల్ల ఈ బడ్జెట్ అనుకున్నంత తెలంగాణ ప్రజలకు ప్రయోజనకారిగా లేదనేటువంటి అంశాన్ని అందరం కూడా ఇలా దాదాపుగా చెప్తున్నటువంటి అంశం. మిత్రులు దయాకర్ గారు ఉన్నారు, ఎందుకంటే చట్టసభల శాసన మండలిలో పోతున్నారు వారు. అంటే ఈ చర్చ అంతా కూడా మొన్న వినోద్ అన్న దగ్గర కానీ మిత్రులు సీతారామరావు గారి దగ్గర కూడా మాట్లాడినప్పుడు, ఎప్పుడైనా పౌర సమాజం ప్రభుత్వాల మీద పెట్టేటువంటి ఒక బాధ్యత, బడ్జెట్ ముందు ఇటువంటి చర్చ ఒక సమగ్రంగా పౌర సమాజం నుండి వచ్చి ఉంటే చాలా విషయాల్లో కొంత మేరకైనా ప్రభుత్వం కదలాల్సినటువంటి ఒక అనివార్య స్థితి ఉండాల్సి ఉండే. కానీ ఏవో కొన్ని చిన్న ప్రయత్నాలు జరిగినా తెలంగాణ పౌర సమాజం అనుకున్నంత విధంగా ప్రభుత్వం మీద ఒక సరైనటువంటి ప్రెషర్ పెట్టలేకపోయిందనేటువంటి భావన ఈ బడ్జెట్ వచ్చిన తర్వాత మనకు చాలా అర్థమవుతాం. ప్రభుత్వం ఏమో తమ అనుకున్నటువంటి లక్ష్యాల వైపు, తమకు అనుకున్నటువంటి గమ్యాల వైపు ప్రభుత్వం పోతా ఉంటే ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షల వైపు ప్రతిపక్షాలు సహజంగానే మేము 100లో 2 మంచి పనులు చేసినాం, ఈ మంచి పనులు చెప్పారా, 98 చెప్తారా అని చెప్పేటువంటి ఒక స్థితి మనకు కనబడుతుంది. ప్రభుత్వాలు మంచి పని చేయడానికే ఉన్నాయి, చెడు పనులు చేయడానికి ప్రభుత్వాలు లేవు. ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలి. కాబట్టి చెయ్యని పనినే ఎత్తి చూపేటువంటి బాధ్యతను ప్రజలు కానీ పౌర సమాజం కానీ తీసుకుంటుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా గమనించకుండా ఈ విమర్శల దాడి పెరుగుతా ఉంది. అందుకే డెఫినెట్గా ఈ బడ్జెట్లో అనేక రకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నిట్లో కూడా సరైనటువంటి డైరెక్షన్ లేదు, సరైనటువంటి దిశగా ఈ కేటాయింపులు లేవు. వ్యవసాయం సంబంధించి చాలా మంది చెప్పింది, వ్యవసాయానికి ఉండాల్సినటువంటి లేదు. విద్యకు సంబంధించి ప్రాథమిక పాఠశాలకు సంబంధించి కానీ, ఉన్నత పాఠశాలకు సంబంధించి కానీ, గురుకుల పాఠశాలకు సంబంధించి కానీ ఏ ప్రభుత్వమైనా కంటిన్యూ ప్రాసెస్. గత ప్రభుత్వాలు చేస్తున్నటువంటి సంక్షేమాన్ని కానీ, అభివృద్ధి కానీ తనదైనటువంటి లక్ష్యంతో ముందుకు కొనసాగించాలి. కొన్ని అవి ప్రజలకు ఆమోదంగా లేని అనేటువంటి పక్కకు పెట్టైనా మిగతా వాటిని అన్నా శీఘ్రంగా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఆ ప్రయత్నం ఏది కూడా ఈ బడ్జెట్లో కనపడలేదనేటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. ఈ బడ్జెట్ మొత్తంగా కూడా తెలంగాణ ప్రజల్ని నిరాశపరిచిందనేటువంటి అంశం మేము పార్టీగా వినోద్ గారు అనేక విషయాలు వారు ప్రస్తావిస్తారు. 1-2 అంశాలు, ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి కూడా చాలా ఇవాళ ముఖ్యమైనటువంటి అంశాలు వస్తూ ఉన్నాయి. దాదాపుగా మార్చి 24 నుంచి మార్చి 25 వరకు దాదాపు 9,000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. 25 నుంచి 26 వరకు ఇంకొక 9,000 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. దాదాపు 18,000 మంది ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాదాపుగా 20,000 కోట్ల రూపాయలకు కావలసినటువంటి అవసరం.
తర్వాత 5 కరువు భత్యాలు ఉన్నాయి పెండింగ్. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా కరువు భత్యాలు పెండింగ్ ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ. 5 కరువు భత్యాలు ఎక్కడ కూడా లేవు. గతంలో ఒక సందర్భంలో 2-3 రాష్ట్రాల్లో ఉండే, అప్పుడు ఇప్పుడు పోయి మన తెలంగాణ ఎల్ల మొదలు అంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏల పెండింగ్ లో అనేటువంటి ఒక భావన వచ్చేటువంటి క్రియేట్ అయ్యే విధంగా ఇలా దేశవ్యాప్తంగా కూడా నడుస్తాం. మూడవది, ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒకటవ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నామనే పేరు మీద ఉద్యోగులకు సంబంధించినటువంటి మిగతా అంశాలంతా కూడా విస్మరణకు గురవుతా ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించి మరి ఇక పిఆర్సీలు గిఆర్సీలు అయితే మాట్లాడేటువంటి అవకాశం లేనటువంటి ఒక అనివార్య స్థితి తెచ్చిపెడతా ఉన్నారు. ఇక పిఆర్సీ జీతం ఎక్కువ అడిగితే 2 గంటలు ఎక్కువ పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి అన్నాక ఉద్యోగులందరూ కూడా భయాందోళనలు మొదలైపోయినాయి. కాబట్టి దయాకర్ గారి ద్వారా ఈ రౌండ్ టేబుల్ ద్వారా ఉద్యోగులు చాలా మంది, రిటైర్ అయిన ఉద్యోగులు చాలా మంది రకరకాలుగా బాధను అనుభవిస్తా ఉన్నారు. వీటి విషయంలో సర్పంచులకు సంబంధించినటువంటి విషయాలు కూడా పెద్దలు మల్లారెడ్డి గారు చెప్పారు. అంటే ప్రభుత్వాలు ఏవైనా గతంలో ఇస్తే దానికి బాధ్యతగా ఈ ప్రభుత్వాలు కూడా వాటిని చెల్లించేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప అది ఆ ప్రభుత్వంది మాకేంది అనేటువంటి ఒక పద్ధతిలో పోవడం వల్ల ఇలా అన్ని వర్గాల్లో ఒక భయాందోళన మొదలయ్యింది. ఈ భయాందోళనని దూరం చేయడానికి ప్రభుత్వం ప్రియారిటీ పెట్టుకోవాలని మనమందరం కూడా ఆశిస్తాం. అట్లాగే రెండవది కూడా ఇక మిగతా అంశాలన్నీ రైతు రుణమాఫీ, రైతు బంధు, వీటికన్నిటికి సంబంధించి కూడా చాలా మంది చాలా విషయాలు చెప్పారు. రైతుల ఆత్మహత్యలు కూడా అవుతలేవు. ఇంతకుముందు రాజు గారు కూడా అనేక విషయాలు చెప్పారు. అసలు ముఖ్యంగా ఇంతకుముందు కాసా వెంకటేశ్వర్లు అన్నట్టు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గతంలో గ్రామాలలో ఒక యాక్టివిటీ అంటే ధాన్యం కొనుగోలు ఒకటే కాకుండా గ్రామీణ వాతావరణం చుట్టూ అల్లుకున్నటువంటి అనేక వృత్తి పనులకు సంబంధించి, అది మత్స్య పరిశ్రమ కావచ్చు, లేకుంటే రకరకాల పరిశ్రమలు, అవన్నీ కూడా కొంత మేరకు మళ్ళీ మందగమనం స్టార్ట్ కావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ఆర్థిక వ్యవస్థ, గతంలో చాలా మంది గ్రామాలకు పోయి చెప్తా ఉన్నారు, గతంలో అక్కడో ఇక్కడో జేబులలో గలగల ఉండేది సార్, ఇప్పుడు జేబులన్నీ ఖాళీ అయిపోయినాయి, గలగల లేదు. కారణం ఏందో తెలియదు కానీ ఆర్థిక మాంద్యం వచ్చేసింది, డబ్బులు లేకుండా అయిపోయినాయి, ఎక్కడా ఒక రూపాయి కనబడతలేదు అనే ఒక భావన చాలా స్పష్టంగా కనబడతాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం సరైనటువంటి డైరెక్షన్ గా ముందుకు పోవాలి. ఇటువంటి చర్చ ఏ పద్దుల మీద ఎంత ఉండాలనేటువంటి అంశం మీద చాలా మంది, విద్య మీద అయితే ఆకనూరు మురళి కానీ, మా హరగోపాల్ కానీ, కోదండరాము, ఇటువంటి వాళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వంతో చర్చలు జరిపారు. దయాకర్ గారు కూడా అందులో ప్రధాన పాత్ర పోషించారు. కానీ అనుకున్నంత మేరకు విద్యకు రాలేదు అనేటువంటి ఒక భావన కూడా ఇలా సర్వత్రా నెలకొని ఉన్నది. యూనివర్సిటీల సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, ఏవి తీసుకున్నా కూడా ఎక్కడ కూడా సరైనటువంటి పురోగతి లేదనేటువంటి సందర్భం వస్తూ ఉంది. అంటే ఏమి చేయలేదా అనేటువంటి ప్రశ్న రావచ్చు కానీ అనుకున్నంత మేరకి, ప్రజలు ఆశించినంత మేరకి, ప్రభుత్వం చెబుతున్నంత మేరకి ఎక్కడ కూడా బడ్జెట్లో కేటాయింపులు కనబడడం లేదనేటువంటి భావన అయితే చాలా సమగ్రంగా కనబడతా ఉంది. కాబట్టి ఇక్కడి నుండి అంటే ఈ చర్చ ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులు పెంచుతాయనైతే నేనేం పెద్దగా ఆశ లేదు డెఫినెట్గా, ఎందుకంటే బడ్జెట్ అయిపోయింది, బడ్జెట్లో కేటాయింపులు అయిపోయినాయి. ఇక కొందరికైతే బడ్జెట్ ఏంది, పెట్టేటోడు ఉంటే ఎక్కడి నుంచి అయినా పెట్టొచ్చు, బడ్జెట్ ఏముంది అనే భావన కూడా చాలా మందిలో వస్తూ ఉంది. అట్లా కాకుండా భవిష్యత్తులోనైనా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు, ప్రజల కోసం ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల హామీలు, ప్రజల మౌలిక జీవన విధానం మార్పు కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలకి ఒక పౌర సమాజం నుంచి ఒక ఒత్తిడి తీసుకురావడానికి ఈ రౌండ్ టేబుల్ ఒక ప్రాథమిక వేదికగా తయారు కావాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. ఇది ఒక్కటే కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ఎవరైనా ఇప్పుడు అప్పుల మీద 7 లక్షల కోట్ల అప్పులని పదే 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 ఒకరు, 4 లక్షల కోట్లు అనేటువంటి విషయాలు మేము పదే పదే మేము చెప్తా ఉన్నాము. కానీ దీని విషయంలో ప్రజల్లో ఒక స్పష్టమైనటువంటి విషయాల మీద పౌర సమాజమే నిగ్గు తేల్చాలి. ఇవాళ ఈ 2 రాజకీయ పార్టీలు మేము మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నాం, మేము చెప్పేది కరెక్టు, పార్లమెంట్లో ఇచ్చిన సమాచారం ప్రకారమే గింతుంది, 4 లక్షలు లేలేము మీ అప్పులు అన్ని అని చెప్పి ఒక రాజకీయ రచ్చ నడుస్తున్నది తప్ప మీరు అప్పులకు సంబంధించినటువంటి విషయాలు బూచిగా చూపించి తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి విషయంలో
అనేక సమస్యల్ని సృష్టిస్తున్నారనేటువంటి భావన కూడా ఇలా వస్తూ ఉంది. రవీంద్ర భారతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 18,500 కోట్లు ఓన్ రెవెన్యూ రిసిప్ట్స్ వస్తూ ఉన్నాయి రాష్ట్రానికి, 6,500 కోట్లు ఉద్యోగుల జీతాలకు, 6,500 కోట్లు మిత్తిలకు వడ్డీలకు నేను కడతా ఉన్నానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి అసెంబ్లీ వేదికగా వాళ్ళేం చెప్పారు, అప్పులు తెచ్చారు 1,58,000 కోట్లు అంటే 1,53,000 కోట్లు అప్పుకే పోయినామన్నారు. మళ్ళీ ఈ ఓన్ రెవెన్యూ రిసిప్ట్ నుంచి వచ్చిన 6,500 కోట్లు ఎట్లా కడతా ఉన్నారు? ఇవి అన్నీ కూడా సమాజంలో ఒక ప్రశ్నలుగా మిగులుతున్నటువంటి సందర్భంలో వీటికి సరైనటువంటి వివరణ కానీ సరైనటువంటి విషయాల్లో కానీ ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మరి ఈ రౌండ్ టేబుల్లో ఈ అంశాలన్నింటినీ కూడా మనం ప్రస్తావించి భవిష్యత్తులో జరిగేటువంటి కేటాయింపుల మీద కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అంశాల మీద కూడా రెగ్యులర్ గా వికాస్ సమితి ఇటువంటి చర్చా గోష్ఠులు పెట్టి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి ఈ డిబేట్లు ఎప్పుడు చేసుకుంటాం, దయాకర్ గాని మేము కానీ వేదికల మీద ఒకరికొకరం అనేక సందర్భాల్లో అనుకుంటాం, పార్టీలుగా అనుకుంటాం. కానీ ఇది అట్లా కాకుండా, ఎందుకంటే ఒక అకాడమిక్ డిస్కషన్ గా ఉండి ప్రజలకు మేలు, మనం ఏ గొడవలు చేసుకున్నా, ఏ రచ్చ చేసినా, ఏ డిబేట్లు చేసినా అల్టిమేట్ గా ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందా లేదా అనేటువంటిదే ప్రామాణికం. కాబట్టి ఇన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ కూర్చొని మిగతా విశ్లేషకులం అందరం కూడా మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ చర్చ ద్వారా కొన్ని విషయాలపైన ప్రభుత్వం దగ్గరికి పోయి ఆ ప్రభుత్వం నుంచి ఒక సరైనటువంటి స్పందన వచ్చి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతే మంచిది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. జై తెలంగాణ. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసమే మనం ఇక్కడ పెట్టుకున్న ఈ చర్చా వేదిక. సార్ అనేక విషయాలు స్పృశిస్తూనే ఉద్యోగులకు జరుగుతున్న ఇబ్బందులు, అంటే సాధారణ బెనిఫిట్స్ కూడా అందడం లేదు జీతం కాకుండా అనే విషయంలో వారు చెప్పినారు. మిగిలిన మిత్రులతో ఏకీభవిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రక్రియ చర్యలు ప్రభుత్వం వెంటనే తీసుకుంటేనే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటుందనే విషయం చెప్పినారు. నిజానికి ఏంటి అంటే ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ప్రోగ్రెసివ్ అవుట్లుక్ తోని విద్యార్థి ఉద్యమాలు వాళ్ళ ఏ విద్యార్థి ఉద్యమంలో కూడా వాళ్ళ ఒక ప్రోగ్రెసివ్ అవుట్లుక్ తోని వచ్చిన వాళ్ళే. అట్లా ఇప్పుడు వేర్వేరు పార్టీలలో ఉండొచ్చు, కానీ ఒక సంస్థ పెట్టినా నడిపినా ఏం చేసినా కూడా అల్టిమేట్ గా సమాజం మంచి కోరే చేస్తారు. కాబట్టి వీళ్ళందరికీ ప్రోగ్రెసివ్ అవుట్లుక్ ఉంది. ఆ విజయానంద్ రిక్వెస్ట్ చేసినట్టుగా ఇక్కడ మిత్రులందరూ కూడా ఒక్క సమాజం నుంచి వచ్చి, అంటే తెలంగాణలోని ఒక కింది స్థాయి నుంచి, ఒక గ్రామీణ వ్యవస్థ నుంచి, అట్టడుగు నుంచి వచ్చి అవన్నీ చూసిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి జరుగుతాయని కోరుకుంటున్నా. అయితే ఈ మన ప్యానలిస్ట్ లో జర్నలిస్ట్ నుంచి రమణ ఉన్నాడు. ఒక 2 నిమిషాలు